సో కల్తీ కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ రావాలి. ఒక ఈగల్ టీం ఏదైతే డ్రగ్స్ సంబంధించినటువంటి పట్టుబడడానికి ఈగల్ టీం అయితే ఏ విధంగా పనిచేస్తుందో పోలీసుల ఆధ్వర్యంలో ఇప్పుడు దీన్ని కట్టడి చేయడం కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం కావాలి. సో నేను నిన్న మొన్నట్టు కూడా దాదాపు 4-5 రోజులు కూడా చాలా పెద్ద అంతకుముందు చేసిన, కానీ 4-5 రోజులు కొంత ఫెరోషి చేస్తున్నాను. సో దానికి సంబంధించి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో మండల స్థాయి వరకు హైపవర్ టీమ్స్, మహిళా సంఘాలను ఫుడ్ వాలంటీర్గా తీసుకోవడం పైన కసరత్తు. రాష్ట్ర స్థాయిలో ఈగల్ తరహాలో ఫుడ్ సేఫ్టీ వింగ్ సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి నియమించే యోచనలో ప్రభుత్వం. కల్తీ నేరగాళ్లకు ఇక జీవిత ఖైదే. అధికారులకు సెర్చ్ అండ్ సీజ్ పవర్స్ ఇచ్చేలా చట్టంలో మార్పులు. టెస్టింగ్ ల్యాబ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల పెంపుపై ఫోకస్. మధ్యప్రదేశ్, యూపీ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కల్తీ కట్టడి తీరుపై స్టడీ అంటూ చూస్తాం. 100% ఒక బలమైనటువంటి చట్టం తీసుకురావాలి కల్తీ ఫుడ్ పైన. కల్తీ ఫుడ్, కల్తీ పండ్లు, కల్తీ ఆహారం, రెస్టారెంట్లు, వీటన్నింటిపైన కూడా టాస్క్ ఫోర్స్ దాడులు చేయాలి. ఒక బలమైన వింగ్ దాడులు చేసి మీరేదో వాటిని సీజ్ చేయడం కాదు, మొత్తం వాళ్ళని తీసుకుపోయి జీవితకాలం ఖైదు చేసే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. దిశ చట్టం లాగా ఈ యొక్క చట్టం తీసుకొస్తే చాలా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో చూడండి, ఇవన్నీ పండ్లు అంతదే అండి. మీరు ఏదన్నా తీసుకోండి, పుచ్చకాయలు తీసుకోండి, నారింజలు తీసుకోండి, ఆపిల్స్ తీసుకోండి, దానిమ్మ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి. ఇంజక్షన్ వేసి ఇస్తున్నారు, చాలా దుర్మార్గంగా ఇస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చిలకటమాడుతున్నటువంటి కల్తీ రాయిల కాట కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార కల్తీని మూలాలను పెకిలించి వేసేందుకు ఈగల్ తరహా స్పెషల్ ఫోర్స్ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక విభాగానికి సారథ్యం వహించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ను అధికారి నియమించేలా కసరత్తు చేస్తున్నది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా కల్తీ నెట్వర్క్ను పాతాళాన్ని తొక్కేలా మండల స్థాయి వరకు ఈ వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. కల్తీని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్న ప్రభుత్వం కల్తీ నేరగాళ్లకు చుక్కలు చూపించేలా చట్టాల్లో సమూల మార్పులు చేయాలని భావిస్తున్నది. కేవలం పీడీ యాక్ట్ లాంటివే కాకుండా జీవిత ఖైదు లాంటి కఠిన శిక్షలు అమలు చేయాలని చూస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే చట్టంలో తీసుకురావాల్సిన మార్పులను పరిశీలించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి కల్తీ మాఫియా వెన్లో వణుకు పుట్టించమే లక్ష్యంగా ఈ కొత్త వింగు రూపుదిద్దుకున్నదని చూస్తున్నాం. సో ఇది మీరు ఎంత తొందర తీసుకొస్తే అంత మంచిది. కల్తీ వల్ల ఆల్రెడీ సమాజంలో జనాలు చాలా సహనం కోల్పోతున్నారు, ఆరోగ్యం మొత్తం పాడవుతున్నది, రకరకాల రోగాలు పాలవుతున్నారు, దుర్మార్గంగా అవుతుంది. రెస్టారెంట్ల పైన దాడులు జరగాలి, ఈ యొక్క పండ్ల బండ్ల పైన దాడులు జరగాలి, ఎక్కడైతే ఈ కూరగాయలు అమ్ముతున్నారో వాటిపైన కూడా జరగాలి, ఎక్కడైతే తయారు చేస్తున్నారో ఆ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన వాటిపైన కూడా దాడులు జరగాలి. జరిగితే అన్నీ జరగాలి. ఒక ఫెరోషియస్గా జరిగితే కొంత కట్టడి అవుతుంది, లేదంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. దమ్ముంటే నేరుగా పోరాడండి. సర్ పేరుతో ఓటర్ల జాబితా నుంచి ప్రజల పేర్లు తొలగించడం వెనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉన్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దమ్ముంటే నేరుగా తనతో పోరాడాలి, దొడ్డిదారిన ఓటర్ పేర్లను తొలగించడం ఏంటని ప్రశ్నించారంటూ చూస్తాం. ఇది ఒక పరిస్థితి.